శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరావు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ అండి. నేను సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫైడ్. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు కూడా ఉందండి. 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. అంతేకాకుండా నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఉద్యోగాలు రాలేకపోతే వాళ్ళకి కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తానండి. నేను కేపీ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారండి. ఒకళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉంటారు. మీకు రావాల్సిన అప్పులు ఏమైనా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. అంటే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీరు ద్వితీయ భావన గురువు ఉండడం వల్ల ముఖ వర్చస్సు బాగా ఉంటుంది. కంఠధ్వని బాగా పాటలు పాడడము, బాగా మాట్లాడడము ఎక్కువ ఉంటుందండి. జ్ఞాన సంపద ఎక్కువ పెరుగుతుంది మీకు. అలాగే గురుడు వల్ల చక్కటి భోజన వసతులు ఖచ్చితంగా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువులో కూడా రాణిస్తారు. జనరల్గా ద్వితీయ భావంలో గురుడు ఉన్నా కూడా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటాం. అది కూడా కరెక్టే. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా అంటే ఈ నెల మొత్తం ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తారండి మీరు. బహుశా ఏదైనా వెహికల్ కానీ ఆభరణం కానీ మీరు కొనుక్కోవచ్చు. మీ చెల్లెలకి చాలా బాగా మీరు చూసుకుంటుంటారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కార్యరూపం దాలుస్తూ ఉంటారు. ఈ నెలలో కూడా మీరు శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. చతుర్థ భావంలో రవిబుధులు అంటే బాగా విద్యలో బాగా వాళ్ళు రాణిస్తారు అని ఉంది. అంతేకాకుండా కేతువు కూడా చతుర్థ భావంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా బుధాదిత్య యోగం కిందే రవిబుధులు వస్తారు. మీకు సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు 4th భావంలో కూడా ఉన్నాడు. బహుశా మీరు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి, ఖచ్చితంగా వెళ్తారు సెకండ్ హౌస్ లార్డ్ ఉండడం వల్ల. అంటే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. అవి నాకు నేను చూసుకునే ఈ కాంబినేషన్ గురించి చెప్తున్నా. అంతేకాకుండా ఈ రవిబుధుల వలన కూడా మీకు మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుండడమే కాకుండా విద్యలో అధికంగా రాణిస్తారండి. ఎక్కడ ఆగరు మీరు. నెంబర్ 1 పొజిషన్ అంటారు సార్. ఎక్కువ మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే శుక్రుడు కూడా, మీ శుక్రుడు లగ్న రాశ్యాధిపతి చతుర్థ భావంలో శుక్రుడు ఉన్నాడంటే 15వ తారీఖు నుంచి వస్తున్నాడండి ఆయన. సెప్టెంబర్ 15. చదువు బాగా వస్తుంది, తల్లిగారికి బాగుంటుంది, వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, మ్యూజిక్లో బాగా రాణిస్తారు. పైగా చతుర్థ భావంలో బుధ శుక్రులు ఉన్నారు. సామాన్యం కాదు. బుధ శుక్రులు ఉండడం వల్ల ఏమవుతుందంటే భూములు కొనుక్కుంటారండి. చతుర్థ భావంలో కనుక బుధ శుక్రులు అంటే భూములు, సినిమా రంగంలో టచెస్ అంటారు సార్. టచెస్ అంటే సినిమా రంగంలో ప్రవేశము, నృత్యము, సంగీతము అవన్నీ అంటాం కదా, అవి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సాహిత్య రంగంలో బాగుంటారు. అంతేకాకుండా కుజ, రవి, బుధులు పంచమస్థానంలోకి వస్తున్నారు. పైగా బుధాదిత్య యోగం బ్రహ్మాండంగా ఉంది. కుజుడు కూడా మీకు 14వ తారీఖు వరకు ఉంటాడండి. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంతని చెప్పినట్టుగానే రవి బుధుడు కనుక, బుధుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి, రవితో కూడా కలిసినాడు కాబట్టి పంచమ స్థానంలో రవి బుధులు ఉంటే వాళ్ళకి సత్సంతానము, కుమారుల వల్ల కుమారులకి పుట్టిన కుమారులకు కానీ కుమార్తెలకు కానీ దీర్ఘాయుష్వంతులై ఉండడము, అలాగే ప్రభుత్వ మూలక సంపాదన మీకు ఉండడము జరుగుతుందండి. అంతేకాకుండా పంచమస్థానంలో రవి బుధులు ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు. మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి చాలా బాగా వాగ్ధాటి, వాక్శుద్ధి పెరిగి బాగా రికగ్నైజేషన్ వస్తుంది వాళ్ళకు కూడా. రవి బుధులు కదండి బ్రహ్మాండం, అసలు సామాన్యం కాదు. బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. చతుర్థ పంచమాధిపతి కలయిక మాటల బ్రహ్మాండం, చాలా మంచి చేస్తారు. అందుకనే కదా సినిమా రంగంలోనూ నటనా రంగంలో కూడా వీళ్ళు కూడా
రవి బుధులు కూడా పంచమ స్థానం చూపిస్తారు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా 16వ తారీఖు నుంచి అంటే 14 నుంచి సెప్టెంబర్ 14 కుజుడు 6వ భావం రావడం వల్ల మీకు మంచి మేలు జరుగుతుందండి. 12th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉండడం వలన రోగాల వలన భయం ఉండదు, అలాగే శత్రువుల వలన అసలు భయం ఉండదు. పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుజ ప్రభావం వలన. అంతేకాకుండా మీ మేనమామలుగా బాగుండడము, ప్రతి రంగంలోనూ దూసుకుపోవడము, స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేసేవారికి చక్కగా అద్భుతమైన ఫలితాలు కలగడం జరుగుతుంది. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు శుభవార్తలు వినడానికి రాబోయే నెలల్లో చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా గురు ప్రభావం వలన చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి న్యాయపరమైన సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి ఖచ్చితంగా బయటపడిపోతారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. పైగా భాగ్యస్థానానికి కుజుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంది. ఏ భాగ్యము? రియల్ ఎస్టేట్ రంగంలో వారికి వాళ్ళ వ్యాపారాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి ఇంక నుంచి. పైగా మీరు చేస్తున్న భాగ్యం అంటే మీరు చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలన్నీ బాగుంటాయి. విదేశాలు వెళ్ళడానికి, ఉన్నతమైన విద్య రీత్యా అదే దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, ఇది గొప్ప ఎసెట్. అంతేకాకుండా ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. దశమస్థానంలో రాహు అంటే డాక్టర్స్కి చాలా బాగుంటుందండి. డాక్టర్స్కి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు బాగా వస్తాయి. వాళ్ళ జీతాలు పెరగడమో ఏదో ఉంటుందండి వాళ్ళకి కూడా దశమస్థానంలో ఉన్న రాహు కూడా చాలా మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఐరన్ అండ్ స్టీల్, కోల్ వాటిలో ఉండేవారికి, సింగరేణి వాళ్ళందరూ ఉద్యోగస్తులకి వాళ్ళకి చాలా బాగుండడము, అంటే ప్రమోషన్స్ రావడమో లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడమో జరుగుతుందండి. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం ఇవన్నీ కూడా మీకు రాహు కారకత్వాలు కాబట్టి బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మీ ఉద్యోగాల రీత్యా, బిజినెస్ల రీత్యా ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విమాన రంగ సంస్థల్లో పనిచేసేవారు కూడా వాళ్ళ జీతాలు పెరగడమో, వాళ్ళ భవిష్యత్తు మంచి ఉన్నతమైన బాట ఉండడమో జరుగుతుందండి. ఏదైనా 11వ శని ప్రభావం వక్రగతులు ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే మీరు ఏ వ్యాపారాలు చేసినా వ్యాపారాభివృద్ధి, 11వ భావాలు ఉండడం వల్ల రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే అనేక రకాలుగా శుభవార్తలు శుభాలు జరగడానికి శని రాహుల వల్ల మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ వృషభ రాశి వారు అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ అమ్మవారిని పూజిస్తూ చండీ హోమాలు చేయించుకోవడం వల్ల చక్కటి అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో దోషాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే శని కుజుల వల్ల దోషాలు తక్కువ ఉన్నాయి, కానీ దోషాలే, గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి. కానీ మన పరిహారాలు ఏం చేసుకుంటాం, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం. అంటే మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు మర్చిపోతుంటానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా అండి ఈ నెల 8వ తారీఖుని మహాలయ పక్షాలను వస్తున్నాయి. మహాలయ పక్షాల్లో జనరల్గా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇవేమీ చేయరు. అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి మాసము 15 రోజులు. కాబట్టి ఎవరైతే పితృలకు సంబంధించిన పిండ ప్రదానము లేకపోతే పితృదోషాల నిమిత్తము కొన్ని చాలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి 15 రోజుల పాటు మన తిథులు వచ్చారనుకోండి, తిథుల ప్రకారము మన ఫాదర్స్ కానీ మదర్స్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరణించి గతించిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడం వలన వాళ్ళు సంతోషించి, పితృదేవత సంతోషించే కాలం ఇది. సంతోషించి మనల్ని ఆశీర్వదించి, అంటే మనల్ని అంటే ఎవరికైతే ఇలా చేసుకుంటున్నారో అని, అంటే మనందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే మనం, అంటే నేను కాదు మీరని. సో అది ఉన్న వాళ్ళకి, అంటే పితృదోషం ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే వారికి పితృదేవతలు సంతోషించి, పితృదేవత గురించి ఒకసారి టాపిక్ చెప్పుకుందామండి. అసలు పితృదేవత అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అవి మనం ఒకసారి షార్ట్ నేను చెప్పబోతున్నాను. అది ఒక వీడియో కూడా చేద్దాము. పితృదేవతలు యమలోకానికి పక్కనే దక్షిణ భాగంలో ఉంటారండి. అది మనం చెప్పుకుందాం. ఆ పితృదేవత అంటే మన నాన్నగారో మన బాబాయ్లో కాదండి, పితృదేవతలు సపరేట్గా ఉంటారట. వాళ్ళు సంతోషిస్తే చాలండి. వాళ్ళు సంతోషించడం వల్ల మన కుటుంబం మొత్తం కూడా వృద్ధి అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడక్కడ ఆగకుండా మన వంశం వృద్ధి అవుతుంటుంది. అందుకని చూడండి, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్త్రాలు, గొడుగు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటారు. పితృలకు సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. పిండ ప్రదానం చేయాలి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో కానీ, మర్రి చెట్టు కింద కానీ, గంగా నదీ ప్రవాహం ఉంటుంది కదా, గంగా నది ఒడ్డున కానీ
ఇట్లా కొన్ని మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చేయలేకపోయినా మనం తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తే మరింత పుణ్యం. మన గురుగారు చేస్తారుగా, సెప్టెంబర్ నెలలో వెళ్తారు కదా నైమిసారణ్యంలో గురుగారు చేస్తారండి. అక్కడ వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏది ఇలా చేయడం వల్ల అదొక అదృష్టవంతుడికి వెళ్తారు అక్కడికి. పైగా 7వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం ఉన్న రోజుని ఆ రోజుని మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దానాలు ఇవ్వడం అంటే చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యము, తెల్లటి వస్త్రాలు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం. కొంతమంది బంగారం కూడా దానం ఇస్తారు. మేము తీర్థయాత్రలు చేసేటప్పుడు మేము కూడా ఇచ్చేవాడి. బంగారం దానం ఇవ్వాలి. ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, విష్ణులోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చాలామంది ఉంటారు. మన గురుగారు చెప్తుంటారు కదా, ఇక్కడ ఏమాత్రం అవకాశం వదలకండి. అసలు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి పరిహారాల కోసం 22వ తారీఖు తర్వాత 22 నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి, దసరా పండుగలు. ఇంకా చూసుకోండి, ఆ దసరాలో మనం ఎలా ఉంటాం, విపరీతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంతో దూసుకుపోతుంటాం. అమ్మవారికి ఆశీస్సులే కదండి. 12 రోజులు కూడా దసరా 10 రోజులు కూడా ఎవరైతే ఎలా అమ్మవారిని నిరోధకంగా పూజిస్తారో, దీక్షగా పూజిస్తారో, బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే పుణ్యం అంతా ఇంత అంటారా? మనం కొలవగలమా వాళ్ళని ఆ పుణ్యాన్ని? అమ్మ బాబోయ్, మనం ఇంకోసారి దసరా గురించి చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో. అందుకే అమ్మవారి కుంకుమ పూజ, అమ్మవారికి సంబంధించినటువంటి ఏమంటారంటే మనం చేస్తాం కదా చండీ హోమాలు, అటువంటివి బాగా చేయించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఎంతో సంతోషంగా ఆనందంగా బ్రహ్మాండంగా కుటుంబం మొత్తం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి అంటే జైలు ప్రాప్తి కానీ, అది ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లేకుండా సంతోషంగా నిత్య సంతోషం అమ్మవారు కూడా ఉంటారు అక్కడే. అలా చేయడం వల్ల అంటే నిజంగా ఎంతో అదృష్టం మనందరికీ ఉంటుంది. సో ఈ నెల మొత్తం కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఆ అమ్మవారి పూజల కంటే ముందర పితృదోషాలు వస్తాయి కదా, అవి పితృదోషాలు లేకుండా మహాలయ పక్షాలు అంటాం. మహాలయ పక్షాల్లో కూడా కర్ణుడే కిందకు వచ్చాడు కదా మహాలయ పక్షాల్లో. అది ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి పూజలైనా సరే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి, ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.